తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలక ముందడుగు వేశారు. సుమారు 52 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. ఇందులో 18 కోట్లతో పెట్ సిటీ స్కాను, 29 కోట్లతో అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలేటర్ వంటి ఖరీదైన పరికరాలున్నాయి. ఇవి సుబ్బారావు కమిటీ సూచనల మేరకు స్విమ్స్ ను దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చైర్మన్ తెలిపారు. క్యాన్సర్ రోగులకు ఈ పరికరాలు ఎంతో మేలు చేస్తాయని, త్వరలోనే పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిని కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. టీటీడీ నిర్వహిస్తున్నటువంటి ఈ సిమ్స్ హాస్పిటల్లో నూతన అధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. మనం ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూషన్ సిమ్స్ జాబితాలో చేరింది. 1 సంవత్సరం క్రితట నేను ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు మన డాక్టర్స్తో అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ అవి కావాలా ఇవి కావాలని అడగటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఐవి సుబ్బారావు గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటా వచ్చాం. ఈరోజు అద్భుతమైనటువంటి ఏదైతే 3 ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించింది సుమారు 55 కోట్ల పైనే వెచ్చించి ఈ ఎక్విప్మెంట్ తేవటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చాలా ఉపయోగపడే విషయం. ఈ రోజులో రోజుకి క్యాన్సర్ పెరిగిపోతున్నటువంటి ఈ దశలో ఇలాంటివి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించాం.